రోజు రోజుకు మన ఛానల్ సక్సెస్‌కి దగ్గరవుతుందండి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్‌లో నేను చాలా ఒక స్పెషల్ అయిన ఫుడ్ చేస్తున్నా. అంటే మస్తు రోజులైతుందండి. అసలు ఎన్ని రోజులైతుందో తినాలనుకున్నటి. ఇంకా కాకపోతే అది తినలేకపోయినా. బయట తిందామని అనుకున్నా. కాకపోతే ప్రైస్ ఎక్కువ. అదే ప్రైస్‌లో మనం రైస్ తెచ్చుకుంటే ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా కుక్ చేసుకోవచ్చు. మనకు వంట రాక బయట తిన్నా ఒక అర్థం ఉంటదండి. వంట వచ్చి కూడా బయట తింటే ఏం అర్థం ఉంటది చెప్పండి. అంటే అప్పుడప్పుడు తినొచ్చు కొన్ని స్పెషల్స్ అప్పుడు. కానీ ఎప్పుడు తినలేం గదా! హోటల్‌లో తింటే ఏందంటే ఒకటే టైం తింటాం ఆ ప్రైస్ పెట్టి. అదే ఆ ప్రైస్‌కి మనం రైసు, దానికి కావాల్సిన ఐటెమ్స్ కొనుక్కొనొస్తే 3 టైమ్స్ కాదు 4 టైమ్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. ఏమంటారు? నాకు గట్లనే అనిపిచ్చింది. అసలు తిన్నట్టు సాటిస్ఫై కూడా అయితలేదు. సింగిల్ బిర్యానీ అని అడిగేసరికల్లా చిన్న బౌల్‌లో ఇస్తున్నారు. ఇంకా అంత బౌల్ రైసు ఆ టైంలో తినాలనిపియది. ఇంకా తర్వాతొస్తే తిన్నట్టుగానే అనిపియది. అందుకని జెప్పేసి ఇగ ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినప్పుడు, నచ్చిన టైంలో తినొచ్చు. ఇంకా కొంచెం సాటిస్ఫైగా గూడా ఉంటదని జెప్పేసి, మా ఆయన బయటకెళ్ళినప్పుడు అడిగిండు బిర్యానీ తినిపియాలా అని జెప్పేసి. నాకు బిర్యానీ ఏమి వద్దు గానీ బాస్మతి రైస్ కొనియ్యు అని జెప్పేసి అయితే అన్నా. ఇగ మా ఆయన ఇంకా 120 రూపీస్‌కి రైస్ కొన్నాడు. ఇగ మిగతా 30 రూపీస్‌ల మసాలాలు వచ్చేసినాయి. ఇగ అయిపాయే గదా! మటన్ అంటారా? అదైతే ఇంట్లోనే ఉంది. మొన్న పండగ చేసినప్పుడు మేక కోసినాం. ఇంగ ఆ మటన్ ఉండే. ఇగ అదే మటన్‌తో కుక్ చేద్దాం అనుకున్నా. బయట బిర్యానీ ప్రైస్‌లు ఎట్లున్నాయో తెలుసా? చికెన్ బిర్యానీ అయితే 130 అంట. మటన్ బిర్యానీ అయితే 160. మొన్నటి వరకు 150 ఉండే. ఇగ 150 పెట్టి అసలు అది తిన్నట్టు కూడా అనిపియది. అందులో ఓ 2 పీసులు కూడా ఇస్తాడో ఇయ్యడో కూడా తెలవది. పీసుల సంగతి పక్కన పెడితే రైస్ సంగతి అయితే సింగిల్ అయితే ఒకరికి తక్కువైతది. ఫుల్ అయితే ఇద్దరికి తక్కువైతది. అసలు అది ఎట్లా తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇగ ముగ్గురు గట్టిగా తింటోళ్ళు ఉంటే ఫ్యామిలీ ప్యాక్ తీసుకోవాలి. అది ఎంత ప్రైస్ అనుకుంటున్నారు? 600 700. ఇంత డబ్బు వేస్ట్ చేసి అసలు కడుపు నిండా తినకాస్తే మనకి ఎట్లుంటది చెప్పండి? మిడిల్ క్లాస్ వాళ్ళకు ముందే అసలు తిన్నట్టుగా కూడా అనిపియది. హ్యాపీగా కూడా అనిపియది. ముందే మనం చాలా బడ్జెట్ ఆలోచిస్తాం కదా! ఇక ఆ బడ్జెట్‌లో ఇంట్లోనే చేసుకుంటే బావుంటది కదా! అన్నట్టు కూడా ఆలోచిస్తాం. నిజానికి మటన్ బిర్యానీ నాకు అసలు బయట తినాలనిపియదండి. అస్సలు ఇష్టం ఉండది. ఇంకా ఎక్కువైతే చికెన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తా. నాకు మస్తు ఇష్టం. వెజ్ మంచూరియా అయితే ఇంకా పిచ్చి పిచ్చి ఇష్టం అండి నిజం చెప్పాలంటే. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన ప్రతిసారి లెగ్ పీస్ అని చెప్తా. లెగ్ పీస్ ఇస్తేనే తింటా లేకపోతే అయితే తినండి. ఇంకా కొన్నిసార్లు లేకపోతే ఏం చేస్తాం అడ్జస్ట్ చేసుకుంటాం రైస్ తోటి. కానీ పీస్ మాత్రం తినా. నాకు లెగ్ పీస్ అంటేనే ఇష్టం బయట తింటే అయితే మెయిన్‌గా ఫుడ్. ఈరోజైతే ఇంకా ఇంట్లో స్పెషల్‌గా ఇక బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నిజంగా అండి మా ఆయన దీన్ని ఎంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిండు అంటే అంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిండు. నిజంగా రెస్టారెంట్ స్టైల్‌లో ఉంది. రెస్టారెంట్‌లో కూడా ఇంత బాగా కాదు మన దగ్గరున్న రెస్టారెంట్‌లల్ల. నువ్వు మంచిగా చేసినావు నిజంగా అని చెప్పేసి అయితే అన్నాడండి. మస్తు హ్యాపీగా అనిపించింది. నేనైతే మస్తు రోజుల నుంచి చేస్తా అండి బిర్యానీ ఇప్పుడే కాదు. కానీ మస్తు రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ మా ఇంట్ల. ఏం లేదన్నా ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా బిర్యానీ చెయ్యకుండా. 1 ఇయర్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ పులావ్స్ మీద పడ్డా అండి. నాకు పులావులు అంటే బాగా నచ్చుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఇక బిర్యానీ పక్కన పెట్టేసి ఇక పులావులు చేసుకుంటున్నా. అందుకని చెప్పేసి బిర్యానీకి టచ్ చేయలే. ఈ మధ్యలో పుష్క బిర్యానీ అని ఒకటి వచ్చింది చూసిర్రా? అది కొబ్బరి పాలేసి చేస్తారు. ఇక ఆ బిర్యానీ అంటే మస్తు ఫేవరెట్ అయిపోయిందండి నాకు నిజంగా. ప్రాసెస్ ఒకసారేమో చూసినా ఇక చేసుకొని తింటే టేస్ట్ నిజంగా బాగుందండి. ఇంక అప్పటినుంచి నాకు అది ఫేవరెట్ అయిపోయింది. అంతకుముందు మధ్యకాలంలో ఇట్లా వైట్‌గా ఉండే మటన్ బిర్యానీ బాగా తింటారు కదా ముస్లిమ్స్ వాళ్ళు. ఆ బిర్యానీ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అసలు దాన్ని బిర్యానీ అంటారా? పలావ్ అంటారా? తెలవదు గానీ ఆ బిర్యానీ చేసుకునేదాన్ని. చికెన్ అయినా సరే అట్లనే చేసుకునేదాన్ని. ఇక అది తిని తిని నాకు ఇంకా బాగా నచ్చేసింది. ఇంకా అదే తినాలన్నట్టుగా అనిపించింది. ఇక లాంగ్ టైమ్ గ్యాప్ తర్వాత ఈరోజు మటన్ ఉంది ఇంట్లో ఫ్రెష్‌గా ఉంది, మంచిగా ఉంది. ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి మసాలా మంచిగా సరిపోతది. ఇక బిర్యానీ చేద్దామని ఇంక చేసేసిన. పలావ్స్‌లకి ఏందంటే మటన్ తక్కువున్నా సరిపోతది. అడ్జస్ట్ చేయగలుగుతాం. ఎట్లంటే పలావ్ రైస్ టేస్ట్ వస్తే చాలు ఇగ అందులో ఎన్ని పీసులున్నా పరవా ఉండది. ఎందుకంటే మన ఇంట్లోనే కాబట్టి. బయట అయితే పరవా ఉంటది ఖచ్చితంగా. ఇగ ఈ బిర్యానీలో ఎట్లంటే మసాలా గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే పీసులు కరెక్ట్‌గా ఉండాలి. పీసులు కరెక్ట్ ఉంటేనే బిర్యానీ పర్ఫెక్ట్‌గా కుదురుతది. లేకపోతే ఇంక బిర్యానీ అంతే సంగతిగా. మాటల్లో చెప్పలేం. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు దమ్ బిర్యానీ జేయలే. ఇప్పుడు ఉన్నది కదా మంచిగాని ఇంట్లో చేస్తున్నా. బిర్యానీ చేసే ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటదండి. నాకు గూడా తెలుసు. చాలా సింపుల్‌గా ఈజీ వేలో చేస్తా. అందరూ చేసేదానికంటే చాలా సులువుగా ఇట్లా ఒకసారి చూడంగానే ఇగ ఇట్లా చేసేయొచ్చు అన్నట్టుగా చెప్తా అండి నేను. అంటే ఇట్లా కొలతలు చెప్పి మనుషుల్ని కష్టపెట్టా. ఇగ వాళ్ళెంత తింటారో ఇంట్లో ఉప్పు, కారాలు దాన్ని బట్టి అందాజ మీదకెళ్ళి చేసుకోమని చెప్తా. మనం ఇంతే ఎయ్యాలి అని పర్ఫెక్ట్‌గా చెప్తే వాళ్ళు ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. ఆ క్వాంటిటీలు వాళ్ళకి ఎక్కువ తక్కువ అయినాయనుకోండి అసలు మొత్తం ఫ్లాప్ అయిపోతది బిర్యానీ. అదే వాళ్ళ నోరుకి తగ్గట్టుగా ఉప్పు, కారాలేసుకుంటేనే తిన్నా హ్యాపీగా అనిపిస్తది. వాళ్ళకి గూడా పర్ఫెక్ట్ వచ్చింది బిర్యానీ అన్నట్టుగా అనిపిస్తది. అందుకని చెప్పేసి అయితే నేను ఒక కొలతలని చెప్పకుండా నేను మీ అందాజ మీదకెళ్ళి చేసుకోండి అని చెప్తా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేనైతే ఫస్ట్ మటన్ అయితే ఒక హాఫ్ అంటే
50% అనేది కుక్ చేసుకున్న మటను. అట్లా కుక్ చేసుకుంటే ఏందంటే ముక్క అనేది మెత్తగా వస్తది. ఇక దాని నీళ్ళు బయటకు పోకుండా ఇంకా దాంట్లోనే ఉంటాయి కాబట్టి మటన్ మంచిగా నీట్‌గా కడిగేసుకొని మటన్‌లో కొంచెం అల్లము, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే నేను 50% కుక్ చేసుకున్నా అండి. కుక్ చేసుకున్నది పక్కన పెట్టేసిన. అంతకు ముందే 1 అవర్ ముందే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నా. ముందైతే రైస్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి. లేకపోతే రైస్ ఇరిగిపోతది. నానబెడితేనే పర్ఫెక్ట్‌గా కుక్ అయితది. రైస్ నానబెట్టుకున్న తర్వాత అయితే మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసినా అండి. ఇక మ్యారినేషన్‌కి అయితే ఫస్ట్ ఒక నిమ్మ చెక్క పిండుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్, కారము, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్ ఇవి అన్నీ వేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిలు ఒక 3 4 పచ్చిమిర్చిలు వేసుకొని తర్వాత అదంతా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇక 2 ప్యాకెట్ల పెరిగేసుకున్నా. అంటే 20 రూపీస్ది పెరిగేసుకొని పెరుగు కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ మంచిగా సరిపడేటట్టుగా వేసుకోవాలి. లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇంకా మంచిగా ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత వేయించిన ఉల్లిపాయలు కూడా అందులో వేసేసిన. మెయిన్గా చెప్పడం మర్చిపోయినండి, హోల్ గరం మసాలా కూడా వేసుకున్నా నేను. ఫస్ట్ అయితే బిర్యానీ చేస్తున్నాం అనగానే ఫస్ట్ చేయాల్సిన పనులు 2 ఉంటాయండి. ముందైతే రైస్ నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఆనియన్స్ వేయించి పెట్టుకోవాలి. 2 పనులు అయిపోతే బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చండి, ఇంకే బాధ లేకుండా. ఇక్కడైతే నేను 1 అవర్ నానబెట్టుకున్న రైస్లో అయితే మసాలా అయితే వేస్తున్నాండి. ఎందుకంటే రైస్ కూడా మనకు ఫ్లేవర్ఫుల్గా ఉండాలి కాబట్టి కొన్ని పచ్చిమిర్చిలు, హోల్ గరం మసాలా, అట్లాగే నిమ్మకాయ పిండిన కదా ఆ నిమ్మ చెక్క వేసేసిన, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఇక మనం మంచిగా ఒక 75% మంచిగా కుక్ చేసుకోవాలండి. రైస్ మెదుపుతో ఎట్లా అంటే సాగాలి, ఇరిగిపోకూడదు. అప్పటి వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి ఈ రైస్. ఈ బిర్యానీ వీడియో చూసినప్పుడు మా చెల్లె మస్తు ఫీల్ అవుతుంది కావచ్చండి. ఎందుకంటే ఉన్నప్పుడు బిర్యానీ చేయమని అడిగింది. అసలు నాకు వీలు లేక నేను చేయలేను. ఇక ఈ బిర్యానీ చూసినప్పుడు అనుకుంటుంది కావచ్చు, మా అక్క నేను ఉన్నప్పుడు చేయమంటే వేయలేదు కానీ మేము వచ్చిన తర్వాత చేసుకొని తింటుంది అని చెప్పేసి. కానీ తినేటప్పుడు కూడా నాకు గుర్తుకొచ్చిరండి మా వాళ్ళు. పాపం వాళ్ళకి చేయలేకపోయినా, చేసి పెట్టలేకపోయినని. వాళ్ళు రానప్పుడు నేను అనుకునేదాన్నండి, మా వాళ్ళు వస్తే నేను స్పెషల్గా బిర్యానీ చేసి పెడతా, ఎందుకంటే వాళ్ళకి చేయడం రాదు. ఇక ఇక్కడికి వచ్చినప్పుడే చేసి పెడతా అనుకుంటా. కానీ టైం అస్సలు కుదరలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా బిర్యానీ చేస్తా, వాళ్ళతోటి తినిపిస్తా. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా తీసి. నిజంగా అండి, ఎందుకంటే తింటున్న ప్రతిసారి ఇంకా మా వాళ్ళే గుర్తుకొచ్చారు. నేను ఇంటికాడ ఉన్నప్పుడు చాలాసార్లు చేసిన వాళ్ళకు బిర్యానీ. కాకపోతే మా మ్యారేజ్ అయిన తర్వాత మస్తు లాంగ్ గ్యాప్ తర్వాత ఒక్కసారి కూడా నేను చెయ్యలేదు. ఇక ఇప్పుడైతే చేద్దామని అనుకుంటున్నా. టైం కుదిరితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు చేస్తా. ఎంతైనా సరే, ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే, మా వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకటి 2, 3, 5 కేజెస్ వరకు బిర్యానీ నేను చేయడానికి ట్రై చేస్తాను. మా వాళ్ళు వచ్చినప్పుడు 1 కేజీ 2 కేజీ ఏం సరిపోదు, ఒక 5 కేజెస్ వరకు అయితే కావాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తా అండి. చేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తా చూడండి. రైస్ పొడి పొడిగా రావాలంటే ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటేనే పొడి పొడిగా వస్తుంది. నేనైతే ఆయిల్ వేసిన, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసినండి. తర్వాత రైస్ మనం లేయర్స్ లాగా వేసుకోవాలి. అయితేనే విడివిడిగా విరిగిపోకుండా పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా. నేను చూడండి, అంటే నా దగ్గర ఆల్రెడీ జల్లిగంటు ఉంది, దాంతో నేను లేయర్స్ లాగా పర్ఫెక్ట్గా వేసుకున్నా. లాస్ట్ ఉన్న రైస్ కూడా ఓనియలేదు, ఇంకా అందులోనే వేసేసి కొన్ని ఆ వాటర్ అయితే పైన వేసుకున్నా అండి. వేసుకున్న తర్వాత దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసిన రైస్ని, అంటే దమ్ము బయటకు వెళ్ళకుండా మంచిగా అడ్జస్ట్ చేసి తర్వాత కొంచెం పసుపు వేసి పసుపులో పాలు పోసి నానబెట్టినండి. ఇక ఆ పసుపు నీళ్ళు అయితే దీనిపైన వేసేసిన. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసిన, మరీ అంత ఎక్కువ ఏమి వేయలే. ఇక పైన నుంచి అయితే కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా వేసేస్తున్నా. అట్లాగే వేసిన తర్వాత మనం ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే బిర్యానీకి అంత ఎక్కువ టేస్ట్ వస్తుందండి. కొందరు అనుకుంటారు తీయగా వస్తుందని. ఇంతకుముందు నేనే అనుకునేదాన్ని ఎక్కువ ఆనియన్స్ వేస్తే తీయగా వస్తుందని చెప్పి. కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తే బిర్యానీ టేస్ట్ ఇంకా సూపర్ వస్తుందని. దానిపైన నుంచి అయితే 2 స్పూన్ల గీ వేసుకున్నా. గీ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా చల్లుకుంటున్నా అండి నేనైతే. కొత్తిమీర, పుదీనా, అట్లాగే ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఉండాలి. అయితే టేస్ట్ సూపర్గా వస్తుందండి. నిజంగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నా బిర్యానీ. ఇంకా మనమైతే దమ్ పెట్టుకుందాం. ఈ దమ్ము మాత్రం టైం మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలండి, లేకపోతే అడుగంటుతుంది. నేనైతే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా, ఏం పెట్టకుండా. దాని తర్వాత ఇంకా దాన్ని దింపేసిన తర్వాత తవ్వ పెట్టుకున్నా. తవ్వ పెట్టేసుకొని దాన్ని కొంచెం హీట్ ఎక్కువ చేసిన. హీట్ చేసిన తర్వాత ఇక నేను బౌల్ దానిపైన పెట్టుకొని కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో
పెట్టుకున్నా. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా అంటే సిమ్లో కుక్ చేసిన నిజంగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అసలు అడుగు అంటకుండా మాడిపోకుండా ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నిజంగా రీసెంట్ కాలంలోనే యూట్యూబ్లో ఒక వీడియో అయితే చూసినండి, బిర్యానీ ఎట్లా తీసుకోవాలి ఎట్లా కలుపుకోవాలి అనేది. బిర్యానీ మాస్టర్ అయితే చెప్పారు, ఇంకా చూసిన ఈసారి ట్రై చేసిన వర్కౌట్ అయిందండి. ఫస్ట్ ఉన్న రైస్ తీసి పైన వేసి తర్వాత మసాలా రైస్ కలపాలి. మసాలా రైస్ కలిపిన తర్వాత ఇంకా ఫస్ట్ మసాలా రైస్ వేసుకొని దాని పైన నుంచి అయితే వైట్ రైస్ వేయాలండి. ఇంకా అట్లా కలుపుకొని తింటే మస్తు ఫ్లేవర్ లాగా అంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంట, బాగుంటుందంట. ఇంకా నేనైతే ఒక స్పూన్ అయితే తిన్నా ఆగలేక, ఇక టేస్ట్ చేసిన. నాకైతే నాకు ఇష్టమైన ఫుడ్స్ వేసుకుంటే నాకు వెంటనే తినాలన్నట్టుగానే ఉంటుందండి. అందుకే ఇంకా నేను అప్పటి వరకు ఆగక ఇంకొక స్పూన్ అయితే టేస్ట్ చేసిన, సూపర్ టేస్ట్ వచ్చింది. ఇక వెంటనే ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా ఆయన ఇంకా రెడీగా కూర్చున్నాం తినడానికి. మా ఆయన అయితే ఫుల్ ఎక్సైట్ అవుతుండండి. నిజం చెప్పాలంటే ఎప్పుడు పెడతావా ఎప్పుడు తింటానా అన్నట్టు. అసలు వీడియో తీసేటప్పుడు కూడా మా ఆయన్ని అసలు ఎట్లా వచ్చింది చెప్పు అని చెప్పేసి అంటే కూడా ఆయన తింటానే ఉన్నాడు అన్నట్టు. అసలు వీడియో వంక కూడా చూడకుండా అసలు తింటానే ఉన్నాడండి. అసలు చెప్పుమని అడిగితే కూడా చెప్పట్లేడు. ఇంకా నాకు ఆకలేస్తుంది, నువ్వే చెప్పు ఎట్లుందో నీకు చెప్పడం వస్తుంది కదా, ఇంకా నువ్వే చెప్పుకో ఇంకేంది నేను చెప్పేది అని చెప్పేసి అయితే అన్నాడండి. కాకపోతే నాకైతే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిండండి. బాగుందని నాకు చెప్పిండు కానీ వీడియోలో మాత్రం చెప్పలేడు. అయినా పర్లేదులేండి, మీకు చెప్పడానికి నేను ఉన్నా కదా, నేను చెప్తా తీయండి. నిజంగా బాగుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా. అప్పటి వరకు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ కానీ చిన్న లైక్ కానీ మాలాంటి వాళ్ళకి ఎంతో బూస్ట్ ఇస్తుందండి. చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ కొట్టి మీరు కూడా బిర్యానీ చేసుకొని తినండి, హ్యాపీగా ఉండండి.